ఇవేంటో మీకు తెలుసా? తెలంగాణలో చాలా మంది తింటారు. మటన్ ఇలా డ్రై చేసి వండుకుంటారనమాట. ఈ కర్రీ అయితే మా మమ్మీ స్టైల్లో ఎలా చేస్తుందో చూపించబోతున్నాను. వీటినైతే బయట షాప్ లో తీసుకున్నాము. ఆల్రెడీ దానికి ఉప్పు, కారం, మసాలాలు అన్ని పెట్టున్నాయి. దాన్ని క్లీన్ గా వాష్ చేసుకొని నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ లో ఆయిల్ హీట్ చేసుకొని అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, అల్లం, పసుపు అన్ని వేసుకొని అవి మంచిగా ఫ్రై అయ్యాక ఈ నానబెట్టుకున్న ఈ ఎండు ముక్కల్ని యాడ్ చేసుకొని టమాటోస్ వేసుకోవాలి. ఇందులోనే కి తగ్గట్టు సాల్ట్, కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత దోసకాయని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకొని కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ఇంకొకసారి మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చెప్పడం మర్చిపోయాను, ఫస్ట్ మనం అల్లం వేసుకున్న తాలింపులోని కొద్దిగా కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ లో కొంచెం కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. ఈ కర్రీని మీరేమంటారో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.